హలో అండి. పాట్లో మటన్ బిర్యానీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో రైస్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 1/2 kg రైస్ తీసుకుంటున్నా అండి. 1/2 kg మటన్కి 1/2 kg రైసు. తర్వాత మటన్ బిర్యానీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే చోట పెట్టుకోండి. ఎందుకంటే ఈ బిర్యానీ మొదటిసారి చూసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అలాగే ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి. ఆ కుక్కర్లో ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలని ఆ కుక్కర్లో వేయండి. అది వేశాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. ఇక్కడ సాల్ట్ నేను కొంచెం వేస్తున్నానండి. మళ్ళీ బిర్యానీతో పాటు యాడ్ చేయాలి కాబట్టి కొంచెం తీసుకుంటున్నాను. ఇవి వేశాక అందులోనే కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ స్పైసెస్, వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ మీద ఆన్ చేయండి. ఇంకొక స్టవ్ మీద ఒక పాట్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక స్పైసెస్ అన్నీ అందులో వేసుకొని వేయించండి. అందులోనే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించండి. అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ పైన క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ వస్తుంది. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చాక అందులోనే టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా వేసి కొంచెం సేపు వేయించండి పచ్చివాసన పోయేంత వరకు. దాని తర్వాత అందులోనే కొంచెం పెరుగు, పసుపు, కారం వేయండి. దాంతోపాటు కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేయండి. అందులోనే పుదీనా, కొత్తిమీర వేసి వేయించండి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని అందులో వేసి వేయించుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు చెప్పాను కదా రైసు, ఒకటికి బాస్మతి రైస్ అండి. బాస్మతి రైస్కి ఒక కప్పుకి 1.5 వాటర్ వేసుకోవాలి. ఏదైతే తీసుకున్నారో మీరు ఆ కప్పుతో పాటు అందులోనే కొంచెం లెమన్ పిండండి. అది వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసి ఒకసారి కలిపి మీకు రుచి సరిపోయింది అన్న తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టిన తర్వాత ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని. దాని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ పాట్ వేడెక్కడం ఎంత లేట్ ప్రాసెస్సో దాని తర్వాత కుకింగ్ కూడా చాలా తొందరగా అయిపోతుందండి. ఫైనల్గా మన బిర్యానీ రెడీ అండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. మనం తీసుకుంటే వాటర్ కంటెంట్ని బట్టి మన బిర్యానీ ఎలా ఉందో చెప్పేయచ్చండి. అంతేనండి, వేడి వేడి బిర్యానీలోకి ఆనియన్ సలాడ్ ఇంకా రైతా పెట్టుకొని తినేయడమే అండి. మీరు కూడా ట్రై చేసి బిర్యానీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.